అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు నా మెయిల్ ఐడి ఉంటుంది, సలహాలు ఇవ్వండి. అలాగే కొంతమంది దగ్గర నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మెసేజ్ చేయొచ్చు. కాల్స్ చేయొద్దు, ఎక్కువ మంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ మాత్రమే చేయండి. మెసేజ్లు అయితే రోజుకి 2500 మెసేజ్లు వచ్చినా నేను చూస్తాను, చదువుతాను. కాల్స్ అయితే మాత్రం నేను ఆన్సర్ చేయలేను. సో దయచేసి అందరూ మెసేజ్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ అయితే నేనే తిరిగి కాల్ చేస్తాను. మన మొబైల్ యాప్ చెప్పుకున్నాం కదా, దాదాపుగా ఒక 5.5 లక్షల వరకు చాలామంది సాయం చేశారు కదా. సో అది మొబైల్ యాప్ నేను నిన్ననే ఫైనల్ చేశాను. ఎవరు తయారు చేస్తున్నారు ఏంటనేది అది ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. మనకి 10 వీక్స్ టైం అడిగారనమాట దాన్ని మొత్తం ఫైనల్ చేయడానికి, ఫైనల్ అవుట్పుట్ మనకు చూపించడానికి. 10 వీక్స్ తర్వాత ఇంకో 2 వీక్స్ టెస్టింగ్ టైం ఉంటుంది. అంటే మనకు 12 వారాలు, దాదాపుగా 3 నెలలు వేసుకోవచ్చు. నేను అక్టోబర్ అనుకున్నాను కదా, మేబీ నవంబర్ డిసెంబర్ అవుద్దాము లాంచ్ చేసేసరికి. ఇక 12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం. జగన్ పాలనలో మొత్తం అప్పులు చెల్లింపుల భారం 9,74,556 కోట్లు. ఇంకా అప్పులు పెండింగ్ బిల్లులు వెతికి తీస్తూనే ఉన్నాం. ఈ ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. రాత్రి పగలు కష్టపడతాం, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల. నిన్న రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మీద, అప్పులు, ఆదాయం, మొత్తం ఓవరాల్ వ్యవహారాలు అన్నింటి మీద కూడా అసెంబ్లీలో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా మాట్లాడారు. ఎమోషనల్గా మాట్లాడారు, కాస్త బాధగా మాట్లాడారు, వార్నింగ్లు ఇస్తున్నట్టు మాట్లాడారు, సవాళ్ళు అన్నట్టు మాట్లాడారు. అన్ని రకాలుగా ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ వే ఆఫ్ డెలివరీ మనం చూసాము. సో ఓవరాల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే, రాష్ట్రం భారీగా ఆర్థికంగా విధ్వంసంలో ఉంది, నష్టపోయింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. గత ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా 1,46,000 కోట్ల వరకు లోటు వచ్చింది, ఆర్థికంగా లోటు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాము, అది అమలు చేయాల్సిన పరిస్థితి. కానీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సో చూడాలి అనేటట్టు ఒక క్వశ్చన్ మార్క్ వదిలేరు. సూపర్ 6 పథకాల అమలు విషయంలో, కొన్ని పథకాల అమలు విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి వదిలేశారు. సో అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారు, అలాగని పూర్తిగా తప్పించుకోలేరు. అమలు చేస్తారు కానీ కాస్త లేట్ అవ్వచ్చు, ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి. సంపద సృష్టించాలన్నా అంత ఈజీ కాదు. నేను గతంలోనే ఆయన హామీలు ఇచ్చినప్పుడే చెప్పాను, 2-3 వీడియోస్లో చేసుకున్నాం. సంపద సృష్టి అంటారు కానీ వెంటనే అయిపోదు సంపద సృష్టి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 1 నెల రోజుల్లోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో అయ్యేది కాదు సంపద సృష్టి. కనీసం 2 ఏళ్ళ సమయం పడుతుంది. ఒక 24 నెలల నుంచి 30 నెలల సమయం పడుతుంది. ఇన్వెస్టర్స్ రావాలి, పెట్టుబడులు పెట్టాలి. వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా మౌలిక సదుపాయాలు బాగుండాలి. ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి సంపద సృష్టించాలన్నా, రాష్ట్ర ఆదాయం, ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టాలన్నా 2 ఏళ్ల సమయం కావాలి. కాబట్టి కొన్ని సంక్షేమ పథకాలు వాయిదా వేస్తారేమో, లేదా లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తారేమో చూడాలి. ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంటు, ఈరోజు నేను ఒక సెన్సేషనల్ వీడియో చేయబోతున్నా. ఒక అత్యంత కీలకమైన, ఒక పెద్ద కుంభకోణానికి సంబంధించిన వీడియో చేయబోతున్నాను. ఈరోజు సాయంత్రం రిలీజ్ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు, వేరే ఒక ఛానల్లో వచ్చింది. అది వచ్చిన తర్వాత నేను స్టడీ చేశాను, కొన్ని ఆధారాలు అవి తెచ్చుకున్నాను. అందుకని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే అప్పుడే రాదు, అది జరిగిన తర్వాత వస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అదేంటనేది నేను చెప్తాను, ఈవినింగ్ రిలీజ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం 12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల 5 ఏళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత 5 ఏళ్లలో 6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం జరిగింది. మరోవైపు రాష్ట్రానికి రాబడి తగ్గి అప్పులు పెరిగిపోయాయి.
అప్పులు చెల్లింపుల మొత్తం భారం 9.74 లక్షల కోట్లకు చేరిపోయింది. ఒక్క జగన్ ప్రభుత్వంలోనే ఈ అప్పులు చెల్లింపుల భారం 5.99,291 కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర శాసనసభలో వెలువరించిన శ్వేతపత్రంలో ప్రకటించారు. సో మొత్తం అప్పు 9,74,000 కోట్లు అని తేల్చారు. మొత్తం అప్పు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విషవలయంగా మార్చేశారు. ఉన్న నిధులను మళ్లించి ఆస్తులను తాకట్టు పెట్టేశారు. పెద్ద ఎత్తున అప్పులు చేసేశారు. అప్పు చేసినా మూలధనం ఏమి తగ్గించేశారు. ఫలితంగా ఉత్పత్తి లేక రాబడి తగ్గిపోయింది. పన్నులు అప్పులు పెరిగిపోయాయి. మా ప్రభుత్వంలో 100 అప్పు చేస్తే 59.15 ఆస్తులు సృష్టించేందుకు ఖర్చు చేశాము. అదే జగన్ ప్రభుత్వం 100 అప్పు చేస్తే కేవలం 22.5నే ఆస్తుల కల్పనకు వెచ్చించింది. ఇదండి ఇక్కడ మీకు అప్పుల్లో తేడా ఏంటనేది ఒక చిన్న పాయింట్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణకు మనకు వరల్డ్ బ్యాంక్ అప్పు ఇస్తుంది అమరావతి కట్టడానికి కదా. ఆ అప్పులతో మనం సంక్షేమ పథకాలు ఇవ్వం. ఆ 15,000 కోట్ల అప్పుతో మనం అమరావతిని నిర్మించుకుంటాం. అంటే మనం చేసిన అప్పు, చంద్రబాబు గారు చెప్పినట్టు అప్పు 100 రూపాయలు చేస్తే అందులో కనీసం ఆయన 60 రూపాయలు అన్నారు, కానీ నేనైతే 75 రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఉండాలి. అంటే మూలధన వ్యయం అంటారు దీన్ని. మూలధన వ్యయం అంటే ఇప్పుడు నేను ఒక 50 కోట్లు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటా, లేదా ఒక 50 కోట్లు అప్పు చేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకుంటా. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. నాకు అక్కడ ఆస్తి ఉంటుంది. అప్పు కనిపిస్తున్న ఆస్తి ఉంటుంది. అదే నేను ఒక 50 లక్షలు అప్పు చేసి ఒక 2 కార్లు 2 బైకులు కొంటా, బట్టలు కొనుక్కుంటా. ఏమవుద్ది? కార్లు బైకులు 5 ఏళ్ళు అయినప్పుడు పాత పడిపోతాయిగా, బట్టలు కూడా 4-5 ఏళ్ళు అయినప్పుడు చినిగిపోతాయిగా. సో అది ఏమవుద్ది? పోతాయి. అది ఆస్తి సృష్టించడం కాదు, ఆస్తి కల్పన కాదు, పోతుంది. సో 100 రూపాయలు అప్పు చేస్తే సాధారణంగా 59.60 వరకు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. కానీ గత ప్రభుత్వం కేవలం 22.54 మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. దానివలన అప్పులు కూడా నిరర్ధకమయ్యాయి అన్నమాట. చేసిన అప్పులు కూడా వృధా అయ్యాయి. అది చంద్రబాబు గారు చెప్పిన పాయింట్. అది వ్యాలిడ్ పాయింట్. ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది కాక, చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తారు కాక, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపిస్తారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తారు. అయితే ఇప్పుడు వరకు చేయలేదులే. ఇప్పుడు వరకు వీళ్ళు 10,000 కోట్లు ఎంతో అప్పు చేశారు. మొత్తం అంతా బటన్లో సంక్షేమ పథకాలకు సరిపోయింది. అది వేరే విషయం. సో దీని మీదే అన్ని పత్రికల్లో వార్తలు ఎలా వచ్చాయో చూద్దాం. శ్వేతపత్రాల మీద జగన్ పత్రిక జనం అప్పుల కుప్ప. మొత్తం రుణాలు 9.74 లక్షల కోట్లు. ఏడాదికి చెల్లించాల్సిన అసలు వడ్డీ కలిపి 71,781 కోట్లు. 100 ఆదాయానికి 113 ఖర్చు. ఆదాయం 100 రూపాయలు వస్తుంటే 113 రూపాయలు ఖర్చు అవుతున్నాడు. పెండింగ్ బిల్లులు 1.35 లక్షల కోట్లు. అడ్డగోలుగా అప్పులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు, ప్రజలపై ఛార్జీలు, పన్నుల బాధులు, 33 ప్రభుత్వ శాఖల నుంచి నిధుల మళ్లింపు, పోలవరంపై నిర్లక్ష్యంతో 53,000 కోట్ల నష్టం, అమరావతి విధ్వంసంతో 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం. ఇంకా సమాచారం రావాల్సి ఉందని సీఎం వ్యాఖ్య. అయితే ఈ అప్పుల వెనక వైసీపీ ఒప్పుకోదు. ఖచ్చితంగా ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, లేదా మళ్ళీ సీఎం గారైనా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టరులే. మేబీ బుగ్గన గారు మాజీ ఆర్థిక మంత్రి కాబట్టి, ఆర్థికంగా ఆయనకు కొన్ని అన్నీ తెలుసు కాబట్టి, పాపం నెలలో 25 రోజులు ఆయన ఢిల్లీలోనే కూర్చున్నాడు అప్పులు ఇవ్వండి మహాప్రభు అని. సో ఆయనకు తెలుసు కాబట్టి అప్పుల్లో ఉన్న బొక్కలు, మంచి చెడు అంతా ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. సో ఈ అప్పుల మీద ఆంధ్రప్రభలో ఏమైనా రాశారా? మొత్తం ఊడ్చేశారు. 5 ఏళ్ల ఆర్థిక అరాచకం ఇంత కాదు. టెక్నాలజీకి అందని ఆర్థిక నేరాలు చేశారు. ఇప్పటి వరకు అప్పు 9 లక్షలు అయింది. ఆర్థిక లోటు 1,46,000 కోట్లు. 1.46 లక్షల కోట్లు ఆర్థిక లోటు. ఎంత లోటు ఉందో చూడండి సంవత్సరానికి. అమరావతి పోలవరం విధ్వంసం వల్లే భారీ నష్టం. తలసరి అప్పు 1,44,336 రూపాయలు మోపారు. విధ్వంసాన్ని అధిగమిస్తాం సీఎం చంద్రబాబు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల. మనందరికీ ఎంతో నచ్చిన సాక్షిలో ఏం రాశారు? అబద్ధ పత్రాలు, హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే శ్వేతపత్రాల పేరుతో డ్రామా.
సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగి పారేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించావు. 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించావు. ఇంతకు ఏ లెక్క కరెక్ట్ బాబు? వాస్తవంగా ఉన్న అప్పు 7.48 లక్షల కోట్లేగా. తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా? 2019 మే 30 నాటికి ఖజానాలో 100 కోట్లే ఉన్నా మేము 2.27 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. ఇప్పుడు ఖజానాలో 7-8 వేల కోట్లున్నా ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు బాబు? అలా చేస్తే నీ ప్రచారం అంతా అబద్ధాలను తేలిపోతుందనేగా నీ భయం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ శ్వేతపత్రాల మీద అసెంబ్లీలో మాట్లాడుతున్న అంశాల మీద చెప్పారు. ఆ ప్రెస్ మీట్కి సెలెక్టెడ్ జర్నలిస్ట్స్ మాత్రమే అలౌ చేశారు. వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళని మాత్రమే రప్పించారు. కొంత ఎవరెవరంటే అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి నుంచి ఎవరు వెళ్ళలేదు, TV5 నుంచి ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళినట్టున్నారు చాలా వరకు. మళ్ళీ వీళ్ళే కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు అడగండి అని. వాళ్ళు తయారు చేసుకున్న క్వశ్చన్లు అడగనివ్వాల, వీళ్ళే కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు, ఈ క్వశ్చన్ అడగండి, ఈ క్వశ్చన్ అడగండి అని. అన్ని అసత్యాలు, దుష్ప్రచారాలు అంట. సో ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన చంద్రబాబు జీవనాన్ని గాడిలో పెట్టి మాపై నిందల, పోలవరాన్ని కట్టాల్సింది కేంద్రమైన కమిషన్ల కోసం తలెత్తుకున్నావు, నీ అప్పుల వల్లే కదా, నీ తప్పుల వల్లే కదా ప్రాజెక్ట్ దెబ్బతిన్నది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్పై యూటర్న్ ఎందుకు? ఈ చట్టంపై ఎన్నికల ముందు ఎంత దుష్ప్రచారం చేసావు బాబు? ల్యాండ్ రిఫార్మ్ చేపట్టే రాష్ట్రాలకే వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించడంతో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నావు. ఇదేంటి బాబు? మత్తు మాటలు. మద్యం అమ్మకాల పరిమాణం తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే కుంభకోణమా? బాగా మందు తాగిన వ్యక్తి కూడా నీలా అబద్ధాలు చెప్పడు. మద్యం అమ్మకాలు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందంటే ఏంటి అర్థం? రేటు పెంచారు, రేటు అడ్డగోలుగా పెంచారు. 200 ఉన్నదాన్ని 400 చేశారు. మరి ఆదాయం పెరుగుద్దిగా. 200 రూపాయలకి అమ్మాల్సిందాన్ని 400 రూపాయలకి అమ్మారంటే డబ్బు పెరుగుద్ది కదా, ఆదాయం పెరుగుద్ది కదా. ఆ రకంగానే ఆదాయం పెంచుకున్నారు. ఉచితం అన్నారు, దోచేస్తున్నారు. మా హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా 765 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 3,825 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వ ఖజానాకే అంత వచ్చిందంటే సొంత జేబుల్లోకి ఎంతెంత వెళ్ళిందో. ఇప్పుడు మీ ఎల్లో బ్యాచ్ దోచేస్తోంది. మరి దాన్ని స్కామ్ అంటారు బాబు. దేన్ని స్కామ్ అంటారు బాబు? అరాచకం, ఆటవికం, రెడ్ రూల్, గనులీజ్పై గలీజ్ మాటలు. అందరి నోట అదే మాట. జగన్ సీఎంగా ఉంటే మాకు ప్రతి పథకం టంచనగా అందేది అనే చర్చ అప్పుడే మొదలైంది అని తనకు తానుగా చెప్పుకున్నారు. ఇది జనం అనాలి. జనం నోటి నుంచి రావాల్సిన మాట తనకు తానుగా దబ్బా కొట్టుకున్నారు. జగన్ సీఎంగా ఉంటే పథకాలు టంచనగా అందేవి. ఏం పథకాలు టంచనగా అందేవి? విద్యా కానుక ఏంటది, విద్యా దీవెన బటన్ ఎప్పుడో నొక్కుతారు, డబ్బులు ఎప్పుడో వస్తాయి. అవునా? ఇలా ఎన్నో పథకాలు. అమ్మఒడి బటన్లు ఎప్పుడో నొక్కుతారు, డబ్బులు ఎప్పుడో వస్తాయి. రైతు భరోసా బటన్లు ఎప్పుడో నొక్కుతారు, డబ్బులు ఎప్పుడో వస్తాయి. ఇలా బ్యానర్ వార్తలు వేశారు. ఇక మరో కీలకమైన అంశం, మీరు సేమ్ హెడ్డింగ్ చూడొచ్చు 2 పత్రికల్లో కూడా. నిన్న ప్యారిస్లో ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఒలింపిక్స్ స్టార్టింగ్కి ఈనాడులో చూడండి హెడ్డింగ్, లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనులే సాగెనులే. ఇది సీరియస్గా తీసుకోవద్దు, సరదాగా పాడాను. సో ఈ హెడ్డింగు ఈనాడులో పెట్టారు. సేమ్ హెడ్డింగ్ ఇక్కడ పెట్టారండి. వీళ్ళు కూడా సేమ్ హెడ్డింగ్ పెట్టారు. లాహిరి లాహిరి లాహిరిగా ప్యారిస్ అంతా ఊగను, కానీ కొంచెం మార్చారులే. వాళ్ళు సేమ్ పాటను అలా దించేశారు. వీళ్ళేమో లాహిరి 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 అనేది బ్యానర్ పెట్టి ఇలా మార్చారనమాట. ఆంధ్రజ్యోతిలో ఏమైనా అదే హెడ్డింగ్ పెట్టారేంటి? వీళ్ళు అసలు ఫస్ట్ పేజీలో రాయలే, మాకు ఎందుకు అనుకున్నా. ఒలింపిక్స్పై కుట్రంట. ఫ్రాన్స్లో హైస్పీడ్ రైలు నెట్వర్క్పై దాడులు, ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు 5 కీలక ప్రాంతాల్లో పట్టాల ధ్వంసము, రైల్వే కేబుల్లో సిగ్నల్ బాక్సులు నిప్పు, వామపక్ష తీవ్రవాదులు, పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు. ఒలింపిక్స్ స్టార్టింగ్ అప్పుడు ఇలా జరిగితే పాప మా దేశానికి చాలా నష్టం అవుద్ది. ఒలింపిక్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు ఒలింపిక్స్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే 2029లోనో ఎప్పుడో ఒలింపిక్స్ పెడదామో మనం కూడా అన్నారు ఆయన. ఒలింపిక్స్ పెట్టే స్థాయికి వెళ్ళాలి అన్నారు. ఈ ఏడాది లోటు
1,46,909 కోట్లు జగన్ మిగిల్చిన విధ్వంసం ఆనవాళ్ళు. చూసారా, ఆర్థిక లోటు అంట. ఈ ఏడాది బడ్జెట్ లోటు 1,46,909 కోట్లు లోటు బడ్జెట్ ఉంది. నాకు తెలిసి 2014లో రాష్ట్ర విభజన సమయానికి బడ్జెట్ లోటు 17,000 కోట్లే. 17,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నదాన్ని 1,46,909 కోట్లకు తీసుకెళ్లారంటే ఎంత ఘనమైన పరిపాలన అండి, ఎంత అద్భుతమైన పరిపాలన అండి. వావ్. $1,914 కోట్ల ప్రభుత్వ ఆస్తుల తాకట్టు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము, విశాఖపట్నాన్ని ఉద్ధరిస్తామని చెప్పి చేసింది ఇది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తాకట్టు పెట్టి 359 కోట్లు తెచ్చుకున్నారు. డైరీ ఫామ్ తాకట్టు పెట్టి 309 కోట్లు తెచ్చుకున్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల తాకట్టు పెట్టి 270 కోట్లు తెచ్చుకున్నారు. పోలీస్ క్వార్టర్స్ తాకట్టు పెట్టి 215 కోట్లు తెచ్చుకున్నారు. అలా మొత్తం మీద 121 ఆస్తులు తాకట్టు పెట్టి 1,914 కోట్లు తెచ్చుకున్నారనమాట అప్పు. ఇది విశాఖపట్నాన్ని ఉద్ధరించడం అంటే. రేపు పొద్దున విశాఖపట్నంలో ఉన్న బీచ్, కైలాసగిరి, ఆ ప్రజల తలకాయలు తాకట్టు పెట్టి ఇంకో 50,000 కోట్లు తెచ్చుకుంటారేమో. ఏమనంటే విశాఖపట్నాన్ని ఉద్ధరిస్తామంటారేమో ప్యాలెస్లో అయి కొట్టుకొని. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాము, అవసరమైతే నిబంధనలు సడలించి అదనపు సాయం అందిస్తాము. వరద ప్రాంతాల్లో పరిశీలనకు రేపు 2 మంత్రులు నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్తున్నానని నేను రాలేకపోతున్నా. వర్షాలు వరదలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు. సో వరద బాధితులకు తక్షణమే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారనమాట. తర్వాత పెండింగ్ బకాయిలు 1,35,000 అంటే పెండింగ్ బకాయిలు 1,35,224 కోట్లు అంటండి. అప్పులు చెల్లింపుల భారము ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, అదే మొత్తానికి ఇది పెద్ద పెద్ద లెక్కలు ఇచ్చారు, అవన్నీ చూద్దాం. జగన్ ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, బయట కూర్చొని అబద్ధాలతో జనాన్ని మభ్యపెట్టడం ఏంటి. 2.74 లక్షల కోట్ల బటన్ నొక్కి పంచితే 9.74 లక్షల కోట్ల అప్పు ఏమైంది, ఎందుకైంది? శాసనసభలో నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు. ఇది లెక్కే, ఖచ్చితంగా మాట్లాడాల్సిన లెక్కే. నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెక్ట్గానే అడిగారు చంద్రబాబు గారు, చూద్దాం. రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదు. 5 ఏళ్లలో ఆర్థిక అరాచకం పయ్యావుల. సాక్షికి గత 5 ఏళ్లలో 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు, మిగతా అన్ని పత్రికలకు కలిపి ఇచ్చింది 488 కోట్లే. ప్రకటనల జారీలో గత ప్రభుత్వం పక్షపాత ధోరణి. తప్పే, అది ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ఏబీసీ నిబంధనలకు విరుద్ధం. సాక్షికి అప్పనంగా యాడ్లు ఇచ్చారు కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయొచ్చు, గట్టిగానే చర్యలు కూడా తీసుకోవచ్చు. విద్యా కానుక అమలు చేస్తాం, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ, మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. ఎక్సైజ్ శాఖలో 99,000 కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర. ఏం కుట్ర? నిజమేగా, కుట్ర జరిగిందని తాగే ప్రతి ఒక్కరికి తెలుసు. డబ్బులు ఇచ్చి తాగడం ఏంటో. ఫోన్పేలు, డిజిటల్ పేలు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అన్నారు. క్యాష్ అండ్ క్యారీ అన్నప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి. నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. వికసిత్ భారత్ 2047 విజన్పై చర్చ. హాజరు కానున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బహిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలు ఎన్నో, నాటి ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ అవసరం. సభ్యుల ప్రశ్నలకు మంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధిలో గత ప్రభుత్వ హయాంలో చాలా అక్రమాలు జరిగాయి, దాని మీద ప్రత్యేకంగా చర్చ జరగాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రెడ్ బుక్ తెరవకముందే జగన్ గొగ్గోలు. అసెంబ్లీ లాబీల్లో మంత్రి లోకేష్. పవన్ కళ్యాణ్ వద్ద అమరావతి మహిళా రైతు కూలీల మొర. ఇండియా కూటమికి దగ్గరగా జగన్ ఎమ్మెల్సీ యనమల. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమికి దగ్గరగా జరగడం కాదు కానీ ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నారు. ఆ ప్లాన్ ఏంటో కూడా నేను వీడియో చేశాను, నెక్స్ట్ రిలీజ్ చేస్తా. సరే, అవన్నీ అయిపోయింది. ఇప్పుడు సాక్షిలో కూడా వేరే వార్తలు చూస్తే, వరద బాధితులకు 3,000 తక్షణ సాయము. శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన. 25 కిలోల బియ్యము, ఇతర వస్తువులు కూడా ఇస్తామని వెల్లడి. సూపర్ 6 అంటే భయమేస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 100 రాబడి వస్తుంటే 113 ఖర్చు ఉంటుంది. కేంద్రం 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామంటే ఆనందపడ్డా. ప్రాజెక్టులను పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇద్దాం. సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం. అమరావతి అభివృద్ధిని నిలిపివేయడంతో భారీ నష్టం. రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం. ఇది కీలకమైన పాయింట్. సూపర్ 6 అంటే భయం వేస్తోంది, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటే మన ప్రభుత్వానికి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఆదాయం తక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు మనం సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాము, ఆ హామీలు అమలు చేయాలంటే భయం వేస్తోంది అన్నారు. నాకు ఇక్కడ ఎందుకో సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక సతమతమవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ముందుకు వెళ్ళడానికి డబ్బులు లేవు, అన్నన్ని డబ్బులు లేవు. ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వాలంటే మినిమం తక్కువలో తక్కువ 12,000 కోట్లు కావాలి, అలాగని ఆపలేరు. అలాగే అన్నదాత సుఖీభవ, రైతులకు 25,000 ఇవ్వాలన్నా సరే అంతే. అలాగే ఆడబిడ్డనిది ఒక్కో మహిళకు నెలకు 1,500 అన్ని హామీ ఇచ్చారు, అది ఇవ్వాలన్నా సరే సంవత్సరానికి 10 నుంచి 13,000 కోట్లు కావాలి. ఇన్ని హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ అమలు చేయాలంటే సంవత్సరానికి 80,000 కోట్లు కావాలి. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల విలువ సంవత్సరానికి 50,000 కోట్లు మాత్రమే. ఈ ప్రభుత్వం మాత్రం 80,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు విలువైన హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు చేయడానికి సరిపడా బడ్జెట్ లేదు, డబ్బులు లేవు. సో ఇప్పుడు అలాగని మొండిగా ముందుకు వెళ్ళలేరు. వెళ్తే రాష్ట్రం దివాలా తీసేస్తుంది. అలాగని వెనకడుగు వేస్తే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు, వీళ్ళు పథకాలు ఎత్తేస్తారని. నిజంగా అదే నిజమవుద్ది. సో ఇప్పుడు ముందుకి వెళ్ళలేక వెనక్కి రాలేక సతమతం అవుతున్నారు. నేను కొంతమందితో మాట్లాడితే ఏం చెప్పారంటే, కొంతమంది ఆర్థిక నిపుణులు వాళ్ళతో మాట్లాడా మన సబ్స్క్రైబర్స్లో, వాళ్ళు కొన్ని సలహాలు ఏమి ఇచ్చారంటే, ఒక 2 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అన్నీ ఆపేయచ్చు, తర్వాత 3 ఏళ్ళు ఇచ్చుకోవచ్చు. ఈ 2 ఏళ్ళు అంటే కొన్ని కీలకమైన పథకాలు కొనసాగుతున్న పథకాలు ఉంచుతారు, కానీ కొత్త పథకాలను ఆపేయచ్చు. కొత్త పథకాలను ఆపేయడం వలన ఆర్థికంగా పెద్దగా తలనొప్పులు ఉండవు, ప్లస్ సంపద సృష్టి ఉంటుంది. ఈ 2 ఏళ్లలో సంపద సృష్టి ఉండి మిగులు బడ్జెట్లోకి వెళ్తుంది. ఆ మిగులు బడ్జెట్ని చూసుకొని సంక్షేమ పథకాలు ప్రకటించవచ్చు, పంచవచ్చు. దానివల్ల ప్రభుత్వానికి కూడా రాజకీయంగా ఇబ్బంది ఉండదు, నెక్స్ట్ 3 ఏళ్ళు పంచుతారు కాబట్టి అని అన్నారు. సో ప్రభుత్వం కూడా అలా ఆలోచిస్తే మంచిది. ఒక మొదటి 2 ఏళ్ళు, ఈ సంవత్సరము 2026 జనవరి నుంచి అమలు చేసుకోండి సంక్షేమ పథకాలు, పెద్ద సంక్షేమ పథకాలు. అప్పటి వరకు ఆపేయండి, ఇబ్బంది ఏం లేదు, తింటున్నారుగా. సో అదొకసారి ఆలోచించాలి. లేకపోతే మాత్రం సంక్షేమ పథకాలు ఇవ్వలేరు. ఇస్తే మాత్రం మనం శ్రీలంక, వెనుజులా ఆ టైప్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? అసలు అప్పు ఎంత, బాబు బొంకెంత, ఇదిగో మా వాస్తవ పత్రం. బాగా ఇచ్చారు. అబద్ధ పత్రాలు బాగా రాశారు. ఆగని టీడీపీ శ్రేణులు దాష్టీకాలు. ఒంటరిగా ఉన్న మహిళతో అనుచిత ప్రవర్తన. స్థలం విషయంలో గొడవకు దిగి దౌర్జన్యం. గ్రామ సచివాలయంలో ఒక చొరబడి మాజీ సీఎం జగన్ చిత్రపటానికి పెయింట్. రైతు భరోసా కేంద్రం, సచివాలయ బోర్డులు తొలగింపు. ద్విచక్ర వాహన దహనం. వైఎస్ఆర్సీపీ జెండా పోల్ ధ్వంసం. వైసీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడంట. టీడీపీ నేతల వేధింపులు, జనసేన కార్యకర్త ఆత్మహత్య. ఏలూరు జిల్లాలో ఘటన. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు 3గురిపై కేసు నమోదు. కూటమి ప్రజా వ్యతిరేకత పాలనపై కన్నెర్ర. అధికార పార్టీ వేధింపులు. వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్ పిటిషన్పై విచారణ 30కి వాయిదా. శాసనసభలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష నేత వచ్చేలా స్పీకర్ను ఆదేశించాలంటూ కోరుతూ అధినేత పార్టీ శాసనసభ పక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ హైకోర్టు 30కి వాయిదా వేసిందంట. ఆ పిటిషన్లో పెద్దగా ఏం ఉండదు, తేలిపోద్ది. ఆ పిటిషన్లో సబ్జెక్ట్ లేదు. మేబీ అనుకూల తీర్పు అయితే రాదు, నేను అనుకోవడం. అసెంబ్లీపై అలిగిన జగన్, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా రాను, బయట మీడియాతోనే మాట్లాడతా. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మంచోళ్ళు, వాళ్ళను అబాసు పాలు చేస్తున్నారు. మీడియాతో వైఎస్ జగన్. మదనపల్లిది ప్రమాదమే అని సూత్రీకరణ. ఎస్, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మంచోళ్ళు. నేను నిన్న చెప్పాను ఒక వీడియోలో, చాలా స్పష్టంగా చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని సర్టిఫికేట్లు ఉంటాయి. మంచోళ్ళు, ఆర్థికంగా అంతంత మాత్రమే, సౌమ్యుడు, సన్నిహితుడు అనే సర్టిఫికేట్లు ఉంటాయి. ఆయన ఒక్కోసారి కొంతమందికి సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటారు. ఆ సర్టిఫికేట్లు ఇచ్చే క్రమంలో నిన్న పెద్దిరెడ్డి గారికి మంచోళ్ళు అనే సర్టిఫికేట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో అందరికీ, అనిల్ కుమార్ గారికి, పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి, అందరికీ సౌమ్యులు అనే సర్టిఫికేట్ ఇచ్చారు. అలా సర్టిఫికేట్లు ఆయన ఇస్తారు ఆయనకు నచ్చిన వాళ్ళకి.
జగన్ పత్రికకు సొంత సొమ్ము 5 ఏళ్లలో 371 కోట్ల ప్రకటనలు, ఇతర పత్రికలన్నింటికీ కలిపి 488. ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపివేత, ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి, శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి. ఈ వ్యవహారంపై విచారణ చేస్తాము, అవసరమైతే సభా సంఘం ఏర్పాటు. మంత్రి కొల్లుపార్తి సారథి. ఏపీకి అదనపు ఐపీఎస్లు క్యాడర్ స్ట్రెంత్ పెంచిన కేంద్ర హోంశాఖ 144 నుంచి 174కు పెంపు. చంద్రబాబు విన్నపంపై కేంద్రం స్పందన. విభజన తర్వాత ఇప్పుడే కేటాయింపు. మంచిది. 6 నెలల కిందట అవన్నీ నిజాలే. జగన్ వ్యాఖ్యలపై జనం చురకలు. విపక్షంలోకి రాగానే అరాచక మాటలు. 5 ఏళ్లలో గతం మరిచి రివర్స్ వ్యాఖ్యలు. నిప్పు వెనక నిజం ఇదేనా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఏకంగా 2.19 లక్షల ఎకరాలకు నిషేధకు విముక్తి. అందులో అసైన్మెంట్ భూములు 1.82 లక్షల ఎకరాలు, చుక్కల భూములు 26,465 ఎకరాలు. నిషేధ భూముల విముక్తిలో అన్నమయ్య జిల్లా టాప్. మొత్తం 98,978 ఎకరాలకు విముక్తి. సగం మదనపల్లి సబ్ డివిజన్లోనే. భారీగా మింగేసిన పెద్దిరెడ్డి అనుచరులు. జగన్ వాటమితో షాక్. ఆఫీసుకు నిప్పు, సుసోడియా విచారంలో గుట్టిరొట్టు. ఇదండి. సో ఎందుకు మదనపల్లి సబ్ కలెక్టరేట్ని ఎందుకు తగలబెట్టారంటే అందులో నిషేధ భూములు, చుక్కల భూములను చాలా వరకు బయటకు తీసుకొచ్చి, అసైన్మెంట్ భూములను కూడా బయటకు తీసుకొచ్చి పట్టా భూములుగా మార్చారు. అది తెలిసిపోద్దని, దొరికిపోతారని ఇట్లా కాల్ చేశారు, దహనం చేశారనేది ఆంధ్రజ్యోతిలో రాశారు. మాధవరెడ్డి ఏమో ఢిల్లీలో ఉన్నారంట. వైసీపీ పెద్దల రక్షణలో ఫైల్ దహనం నిందితుడు వైసీపీ పోలీసుల అండతోనే పరారు. వైసీపీ పోలీసుల అండతో. పోలీసుల్లో కూడా వైసీపీ పోలీసులు, టీడీపీ పోలీసులు ఉన్నారు కదా, అలా వైసీపీ పోలీసుల అండతో ఆయన పరారయ్యాడంట. తర్వాత ఆంధ్రప్రభలో చూడండి. శుభశకునాల దరహాసం, చంద్రహాసం. కష్టకాలాన్ని అధిగమించిన చంద్రబాబు. కూటమితో కొత్త బలగం. పవన్ మిత్రధర్మం, కొండంత శక్తి. ఏదో భజన వార్త ఏదో రాశారండి గట్టిగా. అసందర్భ భజన వార్త రాశారు. ఎందుకంటారు? వీళ్ళకి ఏదో యాడ్లు కావాలో లేదా ఏదో పని ఉంటుంది. రాజకీయ ప్రతీకారాలకు దూరం. కూటమి కార్యకర్తలకు హితోపదేశం. తగ్గిన రాజకీయ ఉద్రిక్తతలు, ఉద్వేగాలు. కేంద్రంలో కలిసి వచ్చిన ప్రాధాన్యత. మోడీ నుంచి సానుకూల స్పందనలు. కేంద్ర బడ్జెట్ ద్వారా కొత్త సంకేతాలు. రాష్ట్ర ప్రాజెక్టులకు శుభగడియలు. ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం. చంద్రబాబుకు అమృత గడియలు. సుపరిపాలనకు సాధవకాశం. చరిత్రలో నిలిచిపోయే శుభపరిణామం. వచ్చే 5 ఏళ్ళు స్వర్ణయుగం కావాలని ఆకాంక్ష. ఆంధ్రప్రభ అదిగదిగో పూర్తిగా టీడీపీ పత్రికగా మారుతున్న ఆంధ్రప్రభ అలాగా ఉందన్నమాట. అంటే ఆంధ్రప్రభ ఏంటంటే రిస్క్, చిన్న పత్రిక కదా, రిస్క్ తీసుకోరు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ భజన చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకుంటూ పబ్బం గడుపుకుంటారనమాట చిన్న పత్రికల వాళ్ళు. టీడీపీలోకి మండలి డిప్యూటీ చైర్మన్ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్తో భేటీ అయిన జకియా ఖానం. పంచాయతీరాజ్లో అక్రమాలు, త్వరలో శ్వేతపత్రం, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్. జకియా ఖానం మాత్రమే కాదు, ఎమ్మెల్సీలు చాలామంది టీడీపీలోకి వస్తారు. వరద బాధితులను ఆదుకుంటాం. ఆదుకోవాలి, మరి ఆదుకోకపోతే ఎలా? శ్వేతపత్రాలు కావు, అవన్నీ తప్పుడు పత్రాలు. సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓకే, మొత్తం మీద 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అయితే ఇవి. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నా వాట్సాప్ నెంబర్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే 7207071231 ఇది నా వాట్సాప్ నెంబరు. దీనికి మీరు వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయవద్దు. మెసేజెస్ చేయండి, నేను చూసి రెస్పాండ్ అవుతాను, నేనే చూస్తాను. అలాగే మన మొబైల్ యాప్ దానికి సంబంధించి ఆల్రెడీ చాలా వరకు మనం బడ్జెట్ రెడీ చేసుకున్నాము. ఇంకొక 30% వరకు లోటు ఉంది. ఎవరైనా సాయం చేయాలంటే దీనికి ఫోన్పే కూడా ఉంది, ఫోన్పే కూడా చేయొచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉన్నా సరే మన ప్రాజెక్టుకి సంబంధించి ఇదంతా చెప్పాలంటే చెప్పండి. ఎనీ టైం మీరు ఏం చెప్పాలన్నా సరే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.